టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజుగా జరిపేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఇదే సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదిరాయా? సర్కారుతో పని లేకుండానే సినీ రంగం అడుగులు వేయనుందా? అవార్డులు తమకు తామే ఇచ్చుకునే ఆలోచన దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదిరాయా? సర్కార్తో పని లేకుండానే సినీ రంగం అడుగులు వేయనుందా? అవార్డులు తమకు తామే ఇచ్చుకునే ఆలోచన దేనికి సంకేతం? కటిఫ్ మాటెత్తకుండానే చెక్ పెట్టడమే ప్లానా? అలీగారు దారి మళ్లారు. తెర వెనుక సినీ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో జరిగిన ఇష్యూ ఇంకా చల్లారడం లేదు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండవని స్పష్టం చేయడంతో సినీ పెద్దలు తమదైన శైలిలో ఒకటవుతున్నారు. లాభాలు లేనప్పుడు ప్రభుత్వంతో సఖ్యత ఎందుకన్న ధోరణిలోకి జారుకుంటున్నారు. కేవలం వ్యక్తిగత లాభాపేక్షతో రేవంత్ సర్కారు అడుగులు వేస్తోందనేది సినీ వర్గాల అభిప్రాయం. కాదు ప్రజలకు అండగా నిలబడేందుకేనని ప్రభుత్వం వాదన. వాస్తవానికి బాలీవుడ్ హీరోలకు ధీటుగా తెలుగు అగ్రనటులు దూసుకెళ్లిపోతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మరికొందరు పాన్ ఇండియా మూవీలతో అదరగొడుతున్నారు. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ రంగానికి గుర్తింపు దక్కింది. వరల్డ్ రికార్డులు సైతం వరించేలా చేశాయి. బాహుబలి, RRR, పుష్ప 2 వంటి మూవీలు తెలుగు సినీ బ్రాండ్ కు ఓ కొలబద్దంగా నిలబడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే సినిమా కిక్కు ఏపీలోనే అధికం. ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే అభిమానులకు ఖుషి అంతులేదు. అయితే టాలీవుడ్ తారలంతా హైదరాబాద్ లోనే సెటిల్ అవుతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆ జోష్ భాగ్యనగరంలోనే అధికంగా ఉంటూ వచ్చేది. గతేడాది డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన అనుకోని ఘటనలో ఓ మహిళ చనిపోవడం, మరో బాలుడు హాస్పిటల్ పాలు కావడంతో ప్రభుత్వ ఆగ్రహానికి హీరో అల్లు అర్జున్ గురికాక తప్పలేదు. అనంతరం జరిగిన పరిణామాలతో కేసులు, అరెస్టులు, కోర్టుల పర్వం సాగింది. ఇదే రేవంత్ సర్కార్కు సినీ పరిశ్రమ పెద్ద గ్యాప్ ఏర్పడేలా చేసింది. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి తొలినాళ్ల నుంచి ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలు పెద్దగా టచ్ లో లేరు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డుల ఊసు కూడా ముందుకు సాగలేదు. మరోవైపు హైడ్రా పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో నాగార్జున, జయభేరి నిర్మాణ సంస్థ అధినేత మురళీమోహన్ ఇబ్బందులు పడ్డారు. రాజకీయ వాదులాటలో జేఆర్ సినీ వర్గాల వారిని కూడా లాగడంతో సినీ పరిశ్రమ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. పుండు మీద పుట్రల టాప్ హీరో అల్లు అర్జున్ కూడా ఆ కోవలో చేరిపోయారు. ఎంటైర్ అల్లు కుటుంబం నివురు కప్పిన నిప్పుల ప్రభుత్వ పెద్దలపై కారాలు మీరాలు నూరుతున్నారు. స్విచ్ ఇక్కడ బల్బక్కడ అన్నట్లుగా తెరపైకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణతో పని లేకుండా బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు వంటి నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం ఓకే చేయడంతో రేవంత్ సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టాయి.